నిజామాబాద్ నగరంలో 60 డివిజన్లు ఉండగా 4 రోజుల్లో అన్ని డివిజన్ల వార్డు సభలు పూర్తి చేయడానికి 8 బృందాలను ఏర్పాటు చేశారు. ఉదయం సాయంత్రం కలిసి రోజుకు 4 వార్డు సభలు నిర్వహిస్తున్నారు. కోటగల్లీలో ఏర్పాటు చేసిన వార్డు సభలో అధికారి గోవర్ధన్ గౌడ్ జాబితాలో పొందుపరిచిన వారి పేర్లను చదివి వినిపించారు. ఎవరికైనా తమ పేర్లు రాలేదని అనుమానం కలిగితే తెల్ల కాగితంపై దరఖాస్తు చేసుకుంటే ఉన్నతాధికారులు పరిశీలించి న్యాయం చేస్తారని తెలిపారు. ఇందుకోసం స్థానిక కార్పొరేటర్తో పాటు మరో కొంతమందితో కలిసి కమిటీలు వేయడం జరిగిందని తెలిపారు. ఆరు పథకాలకు గాను దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. అట్టి దరఖాస్తులను ప్రతి వార్డు సెగ్రిగేషన్ చేసేసి ప్రతి ఇంటికి ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్వే చేసి అర్హులు అనర్హులను నిర్ణయించడానికై ఈరోజు వార్డు సభ ఏర్పాటు చేయనున్నది. ఇట్టి వార్డు సభ యందు కన్వీనరు మరియు ఇందిరమ్మ ఇండ్ల కమిటీని ఏర్పాటు చేసి ప్రజల సమక్షంలో అట్టి దరఖాస్తులను వివరించి ఇన్ఎలిజిబుల్ను నిర్వహించడానికి ఈరోజు 49వ డివిజన్ యందు ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగింది.